హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమ 11వ భాగాన్ని వినేద్దాం. రాజ్ శైలులు మీటింగ్ కోసం ముంబైకి వెళ్తారు. వన్ డే జరగాల్సిన మీటింగ్ కాస్త డిలే అవుతుంది. వాళ్ళిద్దరికి ఒకే హోటల్లో రూమ్స్ ఇవ్వబడతాయి. వాళ్ళ రూమ్స్కి కూడా ఎదురెదురుగానే ఉంటాయి. ఆఫ్టర్ 3 డేస్కి మీటింగ్ సక్సెస్ అవుతుంది. మీటింగ్ సక్సెస్ అయినందున ఆ కంపెనీ వాళ్ళు గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేస్తారు. నైట్ టైం పార్టీ కావడం వల్ల ఆ పార్టీకి అందరూ అటెండ్ అవుతారు. ఆ పార్టీలో శైలు రాజుతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటుంది. రాజ్ వార్న్ చేస్తున్నా కూడా పట్టించుకోదు. ఆ పార్టీకి పెద్ద పెద్ద బిజినెస్ మైనర్స్ కూడా వస్తారు. శైలు రాజ్తో క్లోజ్గా ఉండడం చూసి తనే రాజ్కి కాబోయే వైఫ్ అనుకుంటారు. అందరూ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉండగా బేరర్ డ్రింక్స్తో వస్తాడు. అక్కడున్న వాళ్ళు కొంచెం బలవంతం చేయడం వల్ల రాజ్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. కానీ తన లిమిట్స్లోనే ఉంటాడు. రాజు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి, రాజ్ నువ్వెంతో సో లక్కీ అంటాడు. ఎందుకు అంటాడు రాజ్. ఎందుకేంటి, అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు అందానికి అందం, అనుకోవకి అనుకోవ, మీ స్థాయికి సరి సమానమైన అందమైన శైలుని నీ లైఫ్లోకి వస్తుంది కదా. వాట్, మీరేం మాట్లాడుతున్నారు అన్నాడు రాజ్. ఇంకొక వ్యక్తి, అతను నవ్వి, నాకేం తెలియదు అనుకున్నావా, నువ్వు చెప్పనంత మాత్రాన మాకేం తెలియదు అనుకుంటున్నావా అన్నాడు. ఈ పార్టీలో తను నీతో క్లోజ్గా మూవ్ అవ్వడం మేము గమనించాం. మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని, తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఇక్కడున్న వాళ్ళందరూ అనుకుంటున్నారు. చూసిందంతా నిజం కాదులే ఫ్రెండ్. తను నేను రిలేషన్షిప్లో ఉండడం అటుంచు, కనీసం మేం ఫ్రెండ్ కూడా కాదు. రాజ్ మనసులో, అందుకేనేమో డాడీ రిసెప్షన్ అరేంజ్ చేస్తాడు అనుకుంటాడు. వీళ్ళందరికీ తెలియాలేమో అని అనుకుంటుంటే డ్రింక్ కంప్లీట్ చేసి హోటల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రేపు ఈవినింగ్ ఢిల్లీలో అక్కడ ఒక పార్టీ ఉంది. మీరందరూ తప్పకుండా రావాలి. అక్కడికి వస్తే మీకు అన్నీ తెలుస్తాయి అని చెప్పి రాజ్ హోటల్కి బయలుదేరి వెళ్తాడు. శైలు తర్వాత వస్తుంది. మర్నాడు ఉదయం అంటే రిసెప్షన్ రోజు మార్నింగ్ రాజ్ లేచి తనని తాను చూసుకుని షాక్ అయి లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి ఢిల్లీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. శైలు, నేను కూడా రెడీ వెళ్దామా అనడంతో ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు. ప్రియా కూడా 3 రోజుల నుంచి ఈవెంట్ పనులతో ఆ ఈవెంట్కి సంబంధించిన డిజైన్స్తో రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూనే ఉంది. హల్దీ మెహందీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తుంది ప్రియా. తన పనులు చేస్తున్నప్పుడే ఎవరో తనని అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రియకి అలా అనిపించిన ప్రతిసారి చుట్టూ చూస్తుంది, కానీ తనకి ఎవరూ కనిపించకపోయేసరికి తన భ్రమేమో అనుకుని తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. తెల్లవారితే రిసెప్షన్. అదే రోజు తను చేసే ఈవెంట్ లాస్ట్ డే. ప్రియా ఆ రోజు మార్నింగే లేచి ఎప్పట్లాగే తన పనులన్నీ చేసుకుని ఎర్లీగా రెడీ అయ్యి ఈవెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోతుంది. తర్వాత రామ్ కూడా వాళ్ళు వేసిన డ్రెస్ డిజైన్స్ తీసుకుని అక్కడికి వస్తాడు. ప్రియా డ్రెస్సెస్ తీసుకుని వెళ్ళి పెళ్లికూతురు గదిలోకి వెళ్తుంది. పెళ్లికూతురు రెడీ చేసి మండపం దగ్గర తీసుకొస్తుంది. పెళ్లి తంతు జరుగుతూ ఉంటుంది. ప్రియా అన్ని పనులు ఒకసారి చెక్ చేసుకుంటూ అమ్మయ్య అని చెప్పి చైర్లో కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ కూర్చుని ఉంటుంది. ప్రియా టెన్షన్లో ఉంటే ఐస్ క్రీమ్ తినడం అలవాటే. ప్రియా దగ్గరికి సడన్గా ఒక అతను వచ్చి నిలబడతాడు. ప్రియా ఎవరా అని తలెత్తి చూస్తుంది. వచ్చిన వ్యక్తి ప్రియతో చాలా మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఏంటే 3 డేస్ నుంచి నీ వెనకాల తిరుగుతుంటే పట్టించుకోవట్లేదు అంటాడు ఆ వ్యక్తి. అంటే 3 డేస్ నుంచి నన్ను అబ్జర్వ్ చేసేది నువ్వేనా అంది ప్రియా. అవునే, కానీ నువ్వేమో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. చూసినా కూడా చూడనట్టే వెళ్తున్నా. ఈరోజు ఎలాగైనా నీతో గడపాలనే వచ్చాను అంటాడు. నువ్వు నాతో గడపడం ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉందా అంది ప్రియా. అవునే, నువ్వంటే పిచ్చి. ఏ రోజైతే నేను ఇక్కడ చూశానో ఆ రోజే నా మతిపోయింది. నీ అందం నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావు అని ప్రియా చేతిని బలవంతంగా గట్టిగా పట్టుకుంటాడు ఆ వ్యక్తి. ప్రియా విడిపించుకోవడానికి చాలా ట్రై చేసింది, కానీ తన బలం ఆ వ్యక్తి బలం ముందు సరిపోవడం లేదు. ఆ వ్యక్తి ప్రియాని అక్కడి నుంచి ఒక కార్నర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ప్రియాకి ఒళ్ళంతా చెమటతో నిండిపోయింది. ప్రియాకి మనసులో టెన్షన్గా ఉంది. ఈ రోజు తన పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. బయటికి మాత్రం కొంచెం ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా, నేనెవరో తెలుసా, నా దగ్గరికి వచ్చావంటే నీ పని అయిపోతుంది అని లేని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి, నువ్వు ఎవరైతే నాకేంటి, ఇంతవరకు నేను కోరుకున్నది ఏదీ నాకు దక్కకుండా పోలేదు, నువ్వు కూడా అంతే అని ప్రియకి చాలా క్లోజ్గా వస్తాడు. ప్రియా చేతిని గట్టిగా పట్టుకోవడం వలన గాజులు పగిలి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ప్రియా చాలాసేపటి నుంచి కనపడడం లేదని కంగారు పడుతున్న రామ్కి ప్రియా దూరంలో ఒక చెట్టు దగ్గర కనిపిస్తుంది. రామ్ వెంటనే పరిగెత్తుకెళ్ళి చూసేసరికి ప్రియా వాడి చేతిలో గింజుకుంటూ ఉంటుంది. ప్రియాని ఆ పరిస్థితిలో చూసిన రామ్కి పట్టరాని కోపం వస్తుంది. పక్కనే ఉన్న కర్ర తీసుకుని ఆ వ్యక్తి తలపై గట్టిగా ఒక్క దెబ్బ కొడతాడు. ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోతాడు. రామ్ ప్రియా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతారు. ప్రియని కూర్చోబెట్టి వాటర్ తీసుకుని వచ్చిస్తాడు. రామ్ ప్రియని కాసేపు ఓదార్చి ధైర్యం చెప్పి తను కూడా పక్కనే కూర్చుంటాడు. ప్రియకి అక్కడ ఉండాలని అనిపించక అప్పటికే రిసెప్షన్కి చాలా లేట్ అవడం వల్ల ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని
రాము దగ్గర మాట తీసుకుని తను రిసెప్షన్ జరిగే ప్లేస్కి వెళ్తుంది. ముంబై ఎయిర్పోర్ట్ ఫ్లైట్ డిలే కావడం వల్ల టైంకి రావాల్సిన ఫ్లైట్ కాస్త లేట్ అవుతుంది. రాజ్ ఢిల్లీ చేరుకునేసరికి టైం రాత్రి 7 అవుతుంది. రాజ్ నేరుగా రిసెప్షన్ జరిగే చోటుకి బయలుదేరుతాడు. ప్రియా రిసెప్షన్ దగ్గర చేరుకునేసరికి లావణ్య, నిత్య ఎదురుగానే కనిపిస్తారు. ప్రియాని చూసి కంగారు పడి ఏమైంది అని అడుగుతారు. ప్రియా ఏం కాలేదు, టెన్షన్ పడకండి అని చెప్పి రెడీ కావడానికి వెళ్తుంది. లావణ్య, నిత్యాలు కూడా ప్రియా వెంటే వెళ్తారు. ప్రియాని రెడీ చేయడానికి బ్యూటీషియన్స్ అంతా రెడీగా ఉంటారు. ప్రియా వాళ్ళని వద్దని లావణ్యాన్ని, నిత్యాన్ని తీసుకుని లోపలికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది. లావణ్య, నిత్య ప్రియా గాయాలను చూసి ఏంటి అని అడుగుతారు. ప్రియా జరిగింది చెప్తుంది. ఎవరికీ తెలియకూడదని వాళ్ళ దగ్గర కూడా మాట తీసుకుని రెడీ అవుతూ ఉంటుంది. ప్రియా క్రీమ్ కలర్ లెహెంగా విత్ మెరూన్ బార్డర్, దానికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్ విత్ హెవీ వర్క్ వేసుకుని చున్నీని మాత్రం తలపై నుండి నార్త్ ఇండియన్స్ వేసుకునేటట్లు వేసుకుంటుంది. మెడలో సింపుల్ డైమండ్ సెట్, లైట్ మేకప్ వేసుకుని చేతులకి మాత్రం గాయం ఏర్పడకుండా హెవీగా బ్యాంగిల్స్ వేసుకుంటుంది. మొత్తానికి ఒక అపరంజి బొమ్మలా రెడీ అయి వస్తుంది. ప్రియా వెంట లావణ్య, నిత్యాలు కూడా ఉంటారు. సులోచన ప్రియాని అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒక ఆవిడ వచ్చి, సులోచన, ఇవాళ రిసెప్షన్ నీ కోడలు ఒక్కదానికే కాదేమో, నీ కొడుకు కూడానేమో. పాపం నీ కొడుకేమో ఇంకా రాలేదు, ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు అని అంటుంటే అక్కడున్న ఒక 4-5 కూడా నవ్వుతారు. ఆ మాటలకి ప్రియాకి కొంచెం కోపం వచ్చి, తెలిసి తెలియకుండా మాట్లాడకండి, ఆయన ఏదో బిజినెస్ మీటింగ్ అటెండ్ కావడానికి ముంబై వెళ్ళారు, మీటింగ్ డిలే అయిందేమో, అందుకే రాలేకపోయారేమో, మాట అనే ముందు ఎవరితో ఎక్కడ మాట్లాడుతున్నామో చూసుకొని మాట్లాడితే అందరికీ మంచిది అని అంటుంది. సులోచనకి మాత్రం సంతోషంగా ఉంటుంది. ప్రియా రాజ్ గురించి అంత పాజిటివ్గా మాట్లాడేసరికి. ఆ మాటలకి ఆవిడికి కోపం వచ్చి, నీకెంత ధైర్యం ఉంటే నన్ను అంటావా? నువ్వేంటో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయివి, అది మర్చిపోకు. నేను తలుచుకుంటే ఏం చేస్తానో నాకే తెలీదు, మైండ్ ఇట్ అని సులోచనతో. ఏమ్మా, నీ కోడలు అన్నంటుంటే ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు? ఇదే నా ఇంటికి పిలిచిన వాళ్ళకిచ్చే మర్యాద అని నిలదీస్తుంది. నా కోడలు అన్న దాంట్లో తప్పే ఉంది, నా కొడుకు వస్తాడని అంది అంతేగా అంది సులోచన. అంతేలే, మీరు మీ మర్యాదలు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసి ఇప్పుడేమో రిసెప్షన్ ఎంత గ్రాండ్గా ఏర్పాటు చేశారు, ఎవరికి తెలుసు మీ లొసుగులు. ఆమె సులోచనని అన్ని మాటలు అంటుంటే ప్రియా వెంటనే, సారీ ఆంటీ, మీరెవరో తెలియక అలా మాట్లాడాను, ఇందులో మా అత్తయ్య తప్పు లేదు, నన్ను క్షమించండి అంటుంది. ప్రియా నోటి వెంట క్షమాపణ విని ఆమె కొంచెం తగ్గుతుంది. ప్రియా అక్కడి నుండి పక్కకొచ్చి ఆవిడన్న మాటలకి ఏడుస్తుంది. లావణ్య వచ్చి, వదిన, నువ్వు ఆంటీతో అన్నయ్య తరపున మాట్లాడావు, అన్నయ్య గురించి తెలిసిన దానిలా అంటూ ఆగిపోతుంది. ఏమో తెలియదు లావణ్య, ఆవిడ అత్తయ్యని అంటుంటే కోపంలో అలా మాట్లాడేశాను అంతే తప్ప మీ అన్నయ్య గురించి నాకేం తెలీదు అంటుంది. అంతేనా వదిన? అంతే, నువ్వు ఎక్కువ ఊహించుకోకు. మాకు అంత అదృష్టం కూడానా అంది నిత్య. ప్రియా నిత్య తల మీద ఒక్కటిస్తుంది. నిత్య అబ్బా వదిన అనేసరికి ప్రియా నవ్వుతుంది. అమ్మయ్య, ఇప్పటికి నవ్వావు, వచ్చినప్పటి నుంచి నీ టెన్షన్ ఫేస్ చూడలేక చూస్తున్నాను అనుకో అని ప్రియాని హక్ చేసుకుంటుంది. సులోచన ప్రియా దగ్గరకు వచ్చి హక్ చేసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ప్రియా కంగారుగా ఏమైంది అత్తయ్య అంటుంటే ఏమీ లేదని తన కంటిలోని కాటుక తీసి ప్రియా చోవ్యానికాలు దిష్టి చుక్క పెడుతుంది. సులోచన ప్రియా ఫస్ట్ టైం అత్తయ్య అని పిలిచినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రియా కూడా కంటిలో నీరు వస్తుంది. ఆకాష్, సులోచనలు ప్రియా దగ్గరకు వస్తారు. ఆకాష్ సులోచనతో, వీడేంటి ఇంకా రాలేదు? మీరు చెప్పారుగా తప్పకుండా వస్తాడులేండి. చూడండి, ఏమో నాకేం తెలుసు, వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు, మీరు కంగారు పడకండి, వాడు వచ్చేస్తూ ఉంటాడు అంటుంది సులోచన. ఈలోగా రాజ్ బ్లాక్ అండ్ వైట్ బ్రాండెడ్ సూట్ వేసుకొని నీట్ షేవ్ అండ్ రిచ్ లుక్తో ఎంట్రీ ఇస్తాడు. రాజును చూసి అక్కడున్న అమ్మాయిలందరూ షాక్. ఎంతైనా మన రాజ్ అమ్మాయిల కళల రాకుమారుడు కదా. రాజు స్పీడ్గా నడుచుకుంటూ ఆకాష్ దగ్గరికి వస్తాడు. డాడ్, ఐఆమ్ సారీ, లేట్ అయింది అంటాడు. ఆకాష్ రాజు వైపు కోపంగా చూసి, సరే పదండి, ఇప్పటికే లేట్ అయింది అని వాళ్ళిద్దరిని స్టేజ్ పైకి తీసుకెళ్ళి, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, సారీ ఫర్ ద లేట్, లెట్స్ స్టార్ట్ ద పార్టీ అని చెప్పి, ఫ్రెండ్స్, తను నా కోడలు, నా ప్రాణ స్నేహితుడి కూతురు మిసెస్ ప్రియా రాజ్ మల్హోత్రా అని అందరికీ పరిచయం చేస్తాడు. అక్కడున్న వారందరూ క్లాప్స్ కొడతారు. అలా రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. ఆకాష్ దగ్గరుండి అందరినీ రాజ్ ప్రియాల్ని పరిచయం చేస్తూ ఉంటాడు. ఆకాష్ని ఎవరో పిలవడంతో పక్కకెళ్తాడు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, హాయ్ రా రాజ్ అనడంతో రాజ్ ఆ వ్యక్తికి హాయ్ చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియా తను చూసి వణుకుతున్న చేతులతో రాజ్ చేయిని గట్టిగా పట్టుకుంటుంది. వచ్చింది ఎవరో కాదు, ఇందాక ప్రియాతో మిస్బిహేవ్ చేసిన వాడే. ఉన్నట్టుండి ప్రియా తన చేయిని పట్టుకోవడంతో రాజ్ షాక్ అయి ప్రియా వైపే చూస్తాడు. ప్రియా ఎందుకో భయపడుతూ ఉంటుంది. తన శరీరం మొత్తం చెమటలతో నిండిపోయి ఉంది. రాజ్ ప్రియాని గమనిస్తూ ఉంటాడు.
వచ్చిన వ్యక్తి ప్రియని పరిచయం చేసుకుందామని ముందుకు రాబోతూ, ఏరా రాజ్, నాకు నీ భార్యని పరిచయం చేయవా అనడంతో ప్రియ ఇంకా భయపడడంతో రాజ్ ప్రియని ఇద్దరిని గమనిస్తాడు. అతని చూపుల్లోని తేడాని రాజ్ అబ్జర్వ్ చేస్తాడు. రాజ్ ప్రియ చేతిని అంతే గట్టిగా పట్టుకొని అక్కడున్న వ్యక్తిని ప్రియా దగ్గరికి రాకుండా అడ్డుగా నిలబడతాడు. అతను రాజ్ దగ్గరకు వచ్చి, ఏంట్రా మీ అవని పరిచయం కూడా చేయట్లేదు అని ఒక కన్నింగ్ నవ్వునవుతాడు. ఇంతలో యష్ అక్కడికి వస్తాడు. పరిచయమేగా, చేస్తాను అని ఆ వ్యక్తి చేతిని వెనక్కి మలుస్తాడు. ఎవరూ చూడకుండా ఆ వ్యక్తి ఆ నొప్పిని తట్టుకోలేక నన్ను వదులు అని బ్రతిమలాడతాడు. యష్కి ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉంటాడు. రాజ్ ఏం చేసినా రీజన్ ఉంటుందని. అప్పుడు కూడా రాజ్ ప్రియా చేయిని పట్టుకుని ఉంటాడు. ప్రియా రాజ్ వైపు చూసి అలాగే ఉండిపోతుంది. ఆ వ్యక్తి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యష్ ప్రియా టెన్షన్గా ఉండడం చూసి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లావణ్య, నిత్యాలు జరిగింది చెప్తారు. అంతా విన్న రాజ్కి యష్కి పట్టరాని కోపం వచ్చి ఆ వ్యక్తి వెంట వెళ్ళడానికి రెడీ అవుతారు. ప్రియా ఆగమని అనడంతో ఆగిపోతారు. ఎందుకు వద్దుంటున్నావు ప్రియా అన్నాడు యష్. అన్నయ్య, ఇప్పుడు మీరు వెళ్తే ఈ పార్టీ అంతా పాడైపోతుంది. ఇప్పుడు మనకి ఈ పార్టీ ముఖ్యం కదా. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తున్నా నేను అడ్డు చెప్పను అని రాజు వైపు చూస్తూ చెప్తుంది. రాజు కూడా ప్రియా చెప్పింది నిజం అనిపిస్తుంది. కూల్ రాజ్, నేను వాటి సంగతి చూస్తాను, నాకు వదిలే అనడంతో రాజ్ కూల్ అవుతాడు. 3 days నుంచి స్ట్రెస్ అవడం వల్ల ప్రియాకి ఆస్మా అటాక్ అవుతుంది. ఇన్హేలర్ కోసం చూస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది దానికి. రాజ్ ప్రియాని గమనించి ఇన్హేలర్ ఎక్కడా అని అడుగుతాడు. ప్రియా తన బ్యాగ్లో ఉందని చెప్తుంది. లావణ్యని ప్రియా దగ్గర ఉండమని చెప్పి ప్రియా చేయిని వదిలి బ్యాగ్ దగ్గరికి వెళ్తాడు. బ్యాగ్లో నుండి ఇన్హేలర్ తీసుకొచ్చిస్తాడు. ప్రియా ఇన్హేలర్ తీసుకొని కొంచెం రిలాక్స్ అవుతుంది. లావణ్య వెళ్ళి ప్రియకి జ్యూస్ తీసుకుని వస్తుంది. ప్రియా జ్యూస్ తాగి రిలాక్స్ అవుతుంది. అక్కడి వాతావరణం మొత్తం పోలీసులతో హై టెన్షన్ లాగా ఏర్పడుతుంది. ఎవరు వచ్చారని చూస్తూ ఉంటారు అక్కడున్న వాళ్ళు. హాయ్ ఆకాష్ అని పిలుపు వినపడేసరికి అటువైపు చూస్తారు అందరూ. నరసింహం తన ఫ్యామిలీతో వస్తాడు. నరసింహం రావడంతో యష్ కూడా తనకి సెక్యూరిటీగా ఉంటాడు. రాజ్ ఆకాష్తో తనని ఎవరు అని పిలిచారు అని అడుగుతాడు. నేనే రమ్మన్నాను, కొందరికి తెలియాలన్నాను కదా, ఆ కొందరు వీరే అని చెప్తాడు. శైలు కూడా వస్తుంది. నరసింహం స్టేజ్ పైకి వెళ్ళి రాజుని ప్రియని విష్ చేస్తాడు. నరసింహం ప్రియతో నా కూతురు ఉండాల్సిన ప్లేస్లో నువ్వున్నావు అని అంటాడు. దానికి ప్రియ అయోమయంగా రాజ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వైపే చూస్తుంది. అందరూ సైలెంట్గా ఉంటారు. ఇంతలో ఆకాష్, నరసింహం ఇప్పుడు అవన్నీ ఎందుకు, మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ముడి పెడతాడో ఎవరికి తెలియదు. ఎలా జరగాల్సిందో అలా జరుగుతుంది. అనవసరపు విషయాలు ఇప్పుడు అవసరం లేదు అంటాడు. అలా ఎలా మాట్లాడతారు అన్నాడు నరసింహం. ఆకాష్ కోపంగా చూస్తాడు. శైలు ప్రియా దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ మిసెస్ రాజ్ మల్హోత్రా అంటుంది. ప్రియా థ్యాంక్ యూ అని స్మైల్ ఇస్తుంది. నువ్వు మిసెస్ రాజ్ మల్హోత్రా ఏంటి? ప్రియాకు శైలు ఏమంటుందో అర్థం కాదు. నాది కాని దానికోసం నేను వెంట పడను, కానీ ఒక్కసారి నేను నాది అని డిసైడ్ అయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను, అది ఏదైనా సరే అంటుంది శైలు. అంటే అంటుంది ప్రియా. శైలు ప్రియాని ఏదో అనబోతుందని రాజ్ ప్రియా దగ్గరికి రాబోతాడు. ప్రియ వద్దని తన చేయి చూపించడంతో అక్కడే ఆగిపోతాడు. శైలు ప్రియతో, అంటే నీకేమీ అర్థం కాలేదా, నేను మాట్లాడేది రాజ్ గురించి అంటుంది. నేనే ఎప్పటికైనా మిసెస్ రాజ్ మల్హోత్రాని అంటుంది. ప్రియా చిన్నగా నవ్వి, సరే అయితే నీదైతే అది నీకే వదిలేస్తాను, నీది కాదని తెలిస్తే నేను సైలెంట్గా ఉండను. ప్రియా రాజ్ గురించి మాట్లాడేసరికి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. శైలు సరే అయితే అని తను తీసుకొచ్చిన గిఫ్ట్ని రాజ్కి ఇస్తుంది. నరసింహం ఆకాష్తో, నా బిడ్డను కాదని ఎవరితోనో తీసుకుని వచ్చి రాజుకి చేస్తావా, నేను చూస్తాను అది ఎలా సంతోషంగా ఉంటుందో అని అంటాడు. నువ్వు గెస్ట్ అని చూస్తున్నాను, లేకుంటే నా కోడలు అన్నందుకు మీకు తగిన శాస్తి చేసేవాణ్ణి అన్నాడు ఆకాష్. అక్కడ వాతావరణం కొంచెం గంభీరంగా మారడంతో శైలు రాజ్కి కోపం వస్తుందని నరసింహంని తీసుకుని పక్కకి వెళ్ళిపోతుంది. ప్రియా తల మీద చెయ్యి వేసి, ఇలాంటివన్నీ పట్టించుకోకరా, గిట్టని వాళ్ళు ఎన్నో చేస్తారు, అన్నిటినీ తట్టుకుని ఎదిరించి పోరాడి సాధించుకునే జీవితం అంటాడు ఆకాష్. ప్రియా సైలెంట్గా తలదించుకుని ఉంటుంది. పార్టీ అయిపోతుంది. వచ్చిన గెస్ట్లంతా వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా భోజనాలు చేసి ఇంటికి వచ్చేస్తారు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. తెల్లవారుతుంది. పక్షుల కిలకిల రాగాల మధ్యన ప్రియా మేలుకొని తన పని చేస్తుంది. తులసికోట పూజ చేస్తుండగా రాజ్ జాగింగ్ నుండి వస్తూ ప్రియని చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. ప్రియా వెళ్ళి దేవునికి పూజ చేసి అందరికీ హారతి తీసుకుని వస్తుంది. ప్రియా రాజ్కి హారతి ఇస్తుంది. రాజ్ సైలెంట్గా హారతి తీసుకుంటాడు. హారతి తీసుకుని ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ప్రియా కిచెన్లోకి వెళ్ళి, ఈరోజు నేనే టిఫిన్ చేస్తాను అత్తయ్య అంటుంది. సులోచన సరే అని ఏం చేస్తావు అని అడిగింది. పూరి, ఆలూ కర్రీ ఇంకా పోహా. అదేనండి, అటుకుల ఉప్మా చేస్తాను అంటుంది.
ఓ సూపర్ అంటుంది సులోచన. ప్రియా నవ్వుతూ సులోచనతో కబుర్లు చెప్తూ టిఫిన్ రెడీ చేస్తుంది. సులోచన అందరినీ టిఫిన్ తినడానికి రమ్మని పిలుస్తుంది. అందరూ వచ్చి కూర్చుంటారు. ప్రియ సులోచన అందరికీ వడ్డిస్తారు. నిత్య లావణ్యాలు సూపర్ వదిన అని తింటూ ఉంటారు. యష్ కూడా తిని సూపర్ అని చెప్పి హడావిడిగా బయటికి వెళ్ళిపోతాడు. రాజ్ అంతకుముందు ఏదో అర్జెంట్ వర్క్ ఉందని బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్ళిన యష్ రాజులు ప్రియాతో మిస్బిహేవ్ చేసిన వాడి దగ్గరికి వెళ్తారు. వాడిని చూడగానే రాజ్కి పట్టరాని కోపం వచ్చి ఒకే ఒక్క దెబ్బ తల మీద కొట్టేసరికి తల తిరిగి దెబ్బకి గురుడు కోమాలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే యష్కి వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వీటిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుంటాడు యష్. వాసు వెళ్ళిన బిజినెస్ డీల్ సక్సెస్ అవడంతో హ్యాపీగా ఢిల్లీ చేరుకుంటాడు. అదే విషయం ప్రియకి ఫోన్ చేసి చెప్తాడు. ప్రియా కంగ్రాక్స్ చెప్పి వాసుతో సోనా ఫోన్ కలవడం లేదు, అది ఏమైపోయిందో అర్థం కావట్లేదు అంటుంది. అవునా, అయితే నేను కనుక్కుంటానులే అని చెప్పి ఫోన్ పెట్టేసి సోనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సోనాకి యాక్సిడెంట్ అయి బెడ్ మీద పడుకొని ఉంటుంది. వాసు సోనాని చూసి దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అని అడుగుతాడు కంగారుగా. 2 days బ్యాక్ కార్లో వస్తుంటే యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. లేట్ నైట్ అవడం వల్ల సరిగ్గా చూసుకోలేకపోయాను, అందుకే యాక్సిడెంట్ జరిగింది అంటుంది. వాసు కోపంతో ఇంత జరుగుతున్నా ఒక్క ఫోన్ కూడా చేయలేదేంటి? నువ్వేమో బిజినెస్ కోసం హైదరాబాద్ వెళ్ళావు, అదేమో అక్కడ రిసెప్షన్ చేసుకుంటుంది. ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఎవరికీ చేయలేదు. ఆ యాక్సిడెంట్లో నా ఫోన్ కూడా పోయింది, అందుకే చేయలేకపోయాను అంటుంది. అవునా, అయితే ఉండు అని ప్రియకి కాల్ చేస్తాడు. ప్రియ విషయమంతా విని కంగారుగా సోనా ఇంటికి బయలుదేరుతుంది. సోనాని ఆ పరిస్థితిలో చూసి కోపంతో ఏడుస్తూ నేను నీకు పరాయిదాన్ని అయిపోయానా అని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. నాకు చెప్పకూడదు అనుకున్నావా? అది కాదే, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఏమన్నా డిస్టర్బా? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు ఫోన్ చేయడం డిస్టర్బ్గా ఉంటుందా నాకు? అది కాదురా. ఏది కాదు? అదంతలా చెప్తుంటే వినవే నువ్వు అన్నాడు వాసు. నువ్వు మధ్యలో మాట్లాడుకో అంది ప్రియ. వాసు సైలెంట్ అయిపోతాడు. ముగ్గురు కాసేపు అలాగే ఉండిపోతారు. కాసేపు ఆగాక సోనా వాళ్ళ అమ్మ కాఫీ తీసుకుని వచ్చిస్తుంది. సోనా ఏడుస్తూ సారీ ప్రియా, ఇంకెప్పుడు ఇలా చేయను. ప్రియా సోనా ఏడ్చేసరికి కూలై సోనాని దగ్గరకు తీసుకుంటుంది. కాఫీ తాగుతూ ముగ్గురు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.